ఇది ఎండిపోయిన సేను చూస్తే ఈ దుస్థితి గత 9 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరమైనా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక్క ఎకరం ఎండిపోయినటువంటి పరిస్థితి ఏనాడైనా కనిపించిందా? ఇలా 100 రోజులు కాలేదు, ఏ ఊర్లో చూసినా పుట్టెడు దుఃఖం, కళ్ళ నిండా దుఃఖం. పిట్టలు నీళ్ళు లేక రాలిపోతున్నాయి, కోతులు నీళ్ళలో పడి చనిపోతున్నాయి. ఈ 10 సంవత్సరాల్లో నీళ్ళు లేక కోతులు చనిపోయినట్టు ఎక్కడ చూసినరా? మళ్ళా పాతకాలం వచ్చే ఏ మార్పు? ఇదే మార్పు? నీళ్ళు తాగడానికి నీళ్ళు లేకుండా కోతులు చనిపోవడం మార్పా? ఇట్లా సేన్లు ఎండిపోయి రైతన్నలు దుఃఖం పెట్టుకోవడం మార్పా? లేకపోతే మళ్ళా ఊరు విడిచిపెట్టి పోవడం మార్పా? ఏమైనా హామీలు? ఎంత మోసం! 100 రోజుల్లో ఏదైనా మేలు జరుగుతుందంటే ఏం లేదు, అన్ని అసత్య ప్రచారాలు. అసత్యపు ప్రచారాలతో ఇవాళ ఎలక్షన్లకు గెలిచి వచ్చిండ్రు. మళ్ళీ అదే పని గెలిచిన తర్వాత అరే ఏమో చెప్పినాం అది అమలు చేద్దామని లేదు. ఇక్కడ అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడపడం తప్ప ఈ 100 రోజుల్లో కార్యాచరణలు లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పరిపాలించి మొత్తం కరువు కష్టకాలతో ఈ జిల్లా మొత్తం దివాలా తీసి వేల మంది లక్షల మంది వలసలు పోయారు. మళ్ళీ ఇప్పుడు కాలు పెట్టినరు, స్టార్ట్ అయిపోయింది. మళ్ళా కాలు పెట్టినరు, రైతులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. కాలు పెట్టినరు, చేనులు ఎండిపోతున్నాయి. కాలు పెట్టినరు, ఊర్లలో ఎవరు చూసినా దుఃఖం. ఎందుకు రాలేదు? పెన్షన్ ఎక్కడవా? ప్రతి మహిళకు పెన్షన్ ఎక్కడవా? బంగారం ఎక్కడవా? 4000 పెన్షన్ ఎక్కడవా? రైతులకు, ముఖ్యంగా రైతులకు, మనకు అన్నం పెట్టే రైతు అరే కేసీఆర్ 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నాడు కదా, లాభం అయితే వేసిండు. వచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ పోగానే కరెంటు బంద్ అవుతుంది, గవర్నమెంట్ పోగానే గిట్ల చేనులు ఎండిపోతాయి, గవర్నమెంట్ పోగానే మళ్ళీ బోర్ మిషన్లు వస్తాయి, మళ్ళీ గవర్నమెంట్ పోగానే బోర్లు లోపలికి పోతాయి, గవర్నమెంట్ పోగానే తాడానికి మళ్ళీ బిందెలు పెట్టుకొని పోతారు. 100 రోజులలో ఈ పరిస్థితి ఉందంటే మళ్ళీ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే ఎన్ని దుఃఖాలు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి. మీరు ఇచ్చిన హామీ 500 రూపాయల పండిన ధరకు క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తామన్నారు. 500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, 500 రూపాయల బోనస్ ఇవ్వాలి మద్దతు ధరకు. ఎండిపోయిన ఎకరానికి 25,000 రూపాయలు ఇమ్మీడియట్గా అకౌంట్లో వేయాలి. 24 గంటల కరెంటు ఇవ్వాలి. పెండింగ్ ప్రాజెక్టులని తొందరగా కంప్లీట్ చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా కంప్లీట్ చేయాలి. పాత స్కీమ్లన్నీ కూడా పునరుద్ధరణ చేయాలి. దళిత బంధు పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వండి. బీసీలకు అందరికి ఇస్తామన్నారు, ఇవ్వండి. 2 లక్షల రుణమాఫీ అన్నారు, వెంటనే చేయాలి. జనరల్గా ఎవరే కానీ ఎలక్షన్స్ ఉన్నాయంటే చేస్తారు. ఎలక్షన్లు ఉన్నాయని తెలిసి ఎలక్షన్ల కన్నా ముందే రుణమాఫీ చేయలేదు. ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ అవసరం ఉన్నా కూడా 15,000 రూపాయల రైతు బంధు వేయలేదు. ఎలక్షన్లు ఉన్నాయన్న చేనులు పెట్టిన వాళ్ళు ఇక ఓడ దాటినాక ఏమంటారన్నా, ఓడము దాటే ముందేమో ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న. ఇక మనకి ఏం అవసరం? దాదాపు 4 నెలలు అవుతుంది, రైతు బంధు కూడా లేదు. ఏదో 2 ఎకరాలకు 3 ఎకరాలకు నామమాత్రంగా వేసిండ్రు. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు 2,000కు 4,000 ఇస్తామని చెప్పిండ్రు, అదే 2,000 ఇస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు కూడా వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 7,500 రూపాయలు ఒక ఎకరకు ఒక పంటకి ఇవ్వాలి లెక్క, అదే 500 ఇస్తున్నారు. ఈరోజు చూడండి ఎంత అమలు కానీ హామీలు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు ఒక్కరు పట్టించుకునే పాపాన లేదు. ఈ రోజు మన తెలంగాణ ప్రజలు కానీ ఏ కాన్స్టిట్యున్సీలో కూడా గతంలో ఉండే ఎమ్మెల్యేలు ఎప్పుడు మీ అందుబాటులోనే ఉండి మీకు ఏం కావాలన్నా మీ ఇంటికి వచ్చి పరిష్కారం చేసిన పరిస్థితులు ఉండే. అటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు ఇప్పుడు ఏ విధంగా మనం కాంగ్రెస్కి ఓటేసి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి. కరువు కటకాలు వస్తాయి, మంచి జరుగుతాయి, అన్ని జరుగుతాయి, కానీ మీకు పిలిచే పలికే నాయకుడు కావాలి, ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టినరు, ఇంతవరకు ఎవరికి ఆడపిల్లకి 2,500 ఇస్తామన్నారు, ఇంతవరకు 2,500 లేదు.
ఏదైతే ఒడ్లకు పండిన ఒడ్లకు కూడా ఖరీఫ్లో పండిన ఒడ్లకు కూడా ఎకరాకి 500 బోనస్ ఇస్తామన్నారు. ఇంతవరకు పతా లేదు. ఒకసారి ఆలోచన చేసుకోండి, ఏ విధంగా మనల్ని మభ్యపెట్టి ఎంత మోసం చేసినరో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంత గొప్పగా చేసిన మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ఆలోచన ఏ విధంగా ఉండే, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండే. పొద్దుగా లేచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప కాంగ్రెస్కి వేరే పనే లేదు. ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకునే పాపాలు లేదు. ఎప్పుడు చూసినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ మీటింగ్ పెట్టినా ప్రజల గురించి, రైతుల గురించి, పల్లెటూరుల గురించి ఆలోచన చేసి ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చి ఇంటింటికి నీళ్ళు దాపిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అదేవిధంగా ఇవాళ మాజీ మంత్రివర్యులు శ్రీరన్న కూడా మహబూబ్ నగర్కి ఏం చేసిండో కళ్ళు పెట్టుకొని, నిండా కళ్ళు పెట్టుకొని చూసి చూడండి. లేనిపోని బదనాం మాటలు మాట్లాడి మోసం చేసి ఈరోజు ఏ విధంగా చేసిండ్రో పారి నిండు హృదయంతో వాస్తవాలు గమనించండి. ఎవరు ఏం చేసిండ్రు, ఇలా చేసిన ఏమేమో మాట్లాడుతున్నారు, నిరూపణ చేయండి. ఇలా చేయదు, మేము లేము కదా, ఏం పారిపోతలేరు కదా. ఈరోజు వాటిని అన్నిటి ఆలోచన చేసుకోండి. ఏదో చిన్న చిన్న పనికి మళ్ళీ మాటలకు మోసపోయి ఈరోజు ఎమ్మెల్యేగా వచ్చిర్రు. ఏదో మామూలున్నారు, ఏదో గొప్ప చేస్తామని. ఇంత గొప్ప కాదు. చెట్లు ఎండిపోతున్నాయి, నాటిన చెట్లు ఎండిపోతున్నాయి, చూసే పాపాన కూడా లేదు. ఈరోజు రోడ్లు గలీజ్ అయిపోతున్నాయి ఎక్కడ చూసినా. గతంలో ఏ విధంగా ఉంటుండే, ఇప్పుడు ఏ విధంగా ఉంటుండే. ఈరోజు కరోనా విషయంలో కూడా చూసినాం. ఎప్పుడు చూసినా కాన్షియస్లే ఉన్నట్టు సీనన్న ఒక వాస్తవం మాట్లాడాలి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉండవు. లోకంలో లేనోడు ఎవడు లేడు, ఏ మానవుడు తప్పు చేయనోడు లేడు. అది విషయం మీరు గమనించుకొని ఆలోచన చేయండి. ఇగో ఈరోజు ఏమంటారు కదా, పాలిచ్చే పాడి పశువులు వదిలిపెట్టి ఏమో చేసినట్టు ఈరోజు ఆలోచన చేసుకోండి. మీరు బాగా చెప్తున్నా నేను. ఈరోజు దున్నపోతు చేస్తున్నట్లు ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తుందో, మన గురించి, ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా? వీటికి 4 నెలలు అవుతున్నది. ఎన్ని పథకాలు ఇచ్చిండ్రు, వాళ్ళు ఏ పథకం ఒకటి అమలు చేసిండ్రు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు ఇంకోటి 12 గంటల వరకే టైం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.